రాష్ట్ర వ్యాప్త వార్తలు ఇప్పుడు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. హైదరాబాద్ లో కార్పొరేటర్ల శిక్షణ తరగతులకు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. ఒక్కరోజు శిక్షణ కోసం హైదరాబాద్ కు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. అయితే సిపిఐ కార్పొరేటర్స్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు మాత్రమే రావడంతో బస్సులు తీయలేదు. కాంగ్రెస్ కార్పొరేటర్లు సైతం శిబిరానికి రాకపోవడంపై అంతర్గత విభేదాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెదక్ జిల్లా కొంటూరులో భూభారతి కార్యక్రమంలో భాగంగా భూముల రీసర్వేపై గ్రామసభ నిర్వహించారు. భూముల హద్దులు, సర్వే రికార్డులు, పట్టాదారు వివరాలను రైతులను అడిగి అధికారులు తెలుసుకున్నారు. రీసర్వే ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. ఖమ్మం వద్ద నాగ్పూర్ అమరావతి హైవే పనులను రైతులు అడ్డుకున్నారు. పరిహారం చెల్లించకుండా పనులు చేయడం సరికాదంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎకరానికి 7 కోట్ల రూపాయలు ఉంటే 30 లక్షలు ఇస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు స్టే విధించిన పనులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. నిజామాబాద్ మాధవనగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పెండింగ్ బిల్లులు మంజూరు చేసి పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా మధురలో గంజాయి మత్తు పదార్థాలపై పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్ బస్టాండ్లలో డాగ్ స్క్వాడ్తో సోదాలు చేశారు. ఎవరైనా మత్తు పదార్థాల అమ్మకాలు, రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ విస్తరణ అభివృద్ది పనులను దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. ఆలయ అభివృద్ది పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు తొందరగా పూర్తి చేసి స్వామివారి దర్శనాలకు ఆటంకం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్శించుకున్నారు. యాదగిరిగుట్ట అనుబంధ ఆలయంలో నిర్వహిస్తున్న వర్ష పాశుపత వరుణ యాగంలో ప్రభుత్వ బీర్ల ఐలయ్యతో కలిసి పాల్గొన్నారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.